హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మనం వచ్చేసి కుందా సత్యనారాయణ కళాధామంలో అయితే కనుక ఉన్నామండి. ఈ కళాధామం అనేది మనకి భారతీయ పురాణ ఇతిహాసాల విశేషాలను కళ్ళ ముందుంచే సంపూర్ణ ఆధ్యాత్మిక పౌరాణిక సందర్శన స్థలం అన్నమాట. ఇది మన మొట్టమొదటి ఆధ్యాత్మిక కళాధామం మనం అయితే కనుక చెప్పచ్చు. అలాగే ఒక అద్భుతమైన నిర్మాణం అండి. భారతదేశ పౌరాణిక సాంస్కృతిక సాంప్రదాయాల ఘన వారసత్వాన్ని సందర్శకులకైతే గనక ఇది విశేషంగా అయితే గనక చూపిస్తుంది అనమాట. 18 ఎకరాల సువిశాల ప్రదేశంలో అత్యంత సుందరంగా నిర్మించిన ఈ ప్రదేశం మనము నడక మార్గంలో వెళుతూ అయితే గనక సందర్శించాలి. మనకి యారో మార్క్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఆ ప్రకారం అయితే గనక మనం వెళుతూ ప్రతి ఒక్కదాన్ని అయితే గనక మనం సందర్శించవచ్చు అనమాట. అలాగే రామాయణం, మహాభారతం, బుద్ధుడి జీవితం, అలాగే ఎన్నో పౌరాణిక గాథల్లోని ప్రముఖ ఘట్టాలను అయితే గనక మనం ఇక్కడ అద్భుతమైన శిల్పాలు, విగ్రహాలు ఇక్కడ వాటి రూపాల్లో అయితే కనుక మనం చూడొచ్చు అనమాట. ఇది మన కళాధామంకి ఫ్రంట్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు అయితే గనక అలౌ చేస్తారనమాట. అలాగే ఉదయం 9 నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూడా ప్రతిరోజు కూడా ఉంటుందన్నమాట. పెద్దలకు ఈ టికెట్ కాస్ట్ వచ్చేసేసి 350 రూపీస్ అండి. అలాగే పిల్లలకైతే కనుక 300 రూపీస్ ఉంటుందన్నమాట. 5 ఇయర్స్ లోపు పిల్లలకైతే కనుక ఎటువంటి టికెట్ అనేది అయితే కనుక వీళ్ళు కలెక్ట్ చేయట్లేదు అనమాట. చూడండి, చాలా బాగుంటది. ప్రతి ఒక్క విగ్రహాలు కానీ ఆ పెయింటింగ్ కానీ నిజంగా చూడడానికి చాలా కన్నుల పండుగగా ఉంటుందన్నమాట. మన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ కూడా ఇక్కడ మనం ఒకే చోట అయితే కనుక చూడొచ్చు అనమాట. కుందా సత్యనారాయణ కళాధామం అనే ఇప్పుడు మనం చూసే ఈ సురేంద్రపురి అండి, భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి అలాగే యాదగిరి గుట్ట అని పిలువబడే ప్రసిద్ధ ఆలయంకు సమీపంలో అయితే గనక ఉంటుందన్నమాట. హైదరాబాద్ నుండి అలాగే వరంగల్ నుండి ఈ ప్రదేశానికి అయితే గనక చేరుకోవడం చాలా తేలిక అనమాట. సుమారుగా వరంగల్ హైవే నుంచి అయితే గనక కేవలం 50 మినిట్స్ దూరంలో అయితే గనక ఈ సత్యనారాయణ కళాధామం అయితే గనక ఉంటుందన్నమాట. యాదాద్రికి వెళ్లే మార్గంలో కుడివైపున సురేంద్రపురి ఆలయ సమూహం అయితే కనుక మనకు కనిపిస్తూ ఉంటుంది. 65 అడుగుల విగ్రహాన్ని మేము గమనించామన్నమాట. ఇది 5 ముఖాలు కలిగి 2 వైపులా హనుమంతుడు అలాగే శివుని విగ్రహం అయితే కనుక మనకి స్వాగతం పలుకుతూ ఉంటుందన్నమాట. మనకి ముందుకు వెళ్లే కొద్దీ మనకి ఎంట్రన్స్ లో అయితే గాయత్రీదేవి కనిపిస్తుంది. అట్లాగే ముందుకు వచ్చే కొద్దీ ఇప్పుడు మనం చూస్తున్నట్టు రామాయణ ఇతిహాసాలు అయితే కనుక మనం చూడొచ్చు. టికెట్ అనేది 350 రూపీస్ ఉంది అని మనకు అనిపిస్తుంది, కానీ లోపల అన్ని కూడా చూస్తే గనక మనం పెట్టిన టికెట్ కాస్ట్ అనేది చాలా తక్కువ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. నిజంగా పురాణ ఇతిహాసాల గురించి తెలియని వారు కూడా ఇక్కడ వచ్చి చక్కగా ఈ ఏర్పాటు చేసిన విగ్రహాల రూపంలో అయితే గనక వీళ్ళు కింద డిస్ప్లేలు కూడా ఇస్తున్నారు అనమాట. ఏంటి దేనికి సంబంధించినవి అవి అన్ని కూడా స్టోరీ అయితే తెలుసుకోవచ్చు అనమాట. మన ఫోన్లో సురేంద్రపురి యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని మనం స్కాన్ చేస్తే గనక ఈ మొత్తం ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి వాటి యొక్క స్టోరీలు అయితే గనక మనం చూడొచ్చు అనమాట. కుందా సత్యనారాయణ గారు 1991లో అండి అనారోగ్యం బారిన పడి చనిపోయిన తన చిన్న కుమారుడి సురేందర్ జ్ఞాపకార్థం అయితే గనక ఈ సురేంద్రపురి పేరిట ఈ కళాధామాన్ని అయితే గనక ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా అయితే గనక తీర్చిదిద్దారనమాట. చూడడానికి మాత్రం 2 కళ్ళు కూడా సరిపోవండి, అంత బాగుంటుంది. రావణులు ఉన్నా కూడా పిల్లలు పుట్టట్లేదని చెప్పి వ్రతం చేస్తాడు. చేస్తే సూర్యదేవుడు బయటకు వచ్చి పాయసం ఆఫర్ చేస్తాడు అనమాట. ఇది పాయసం ఆఫర్ తర్వాత రామనవమికి రాముడు పుడతాడు. నెక్స్ట్ వీళ్ళందరూ పుడతారు, సుగ్రీవ వీళ్ళందరూ పుడతారు. నెక్స్ట్ లక్ష్మణ, సుగ్రీవ అన్ని పుడతారు. ఎడ్యుకేషన్ నేర్చుకుంటారు అనమాట. ఇక్కడ వశిష్ఠ మహాముని దగ్గర ఎడ్యుకేషన్ నేర్చుకుంటారు. విశ్వామిత్ర గైడ్ చేస్తారు, ఎలా విలువిద్యలు నేర్పించటం.
రామలక్ష్ములు తాటకిని సంహరించటం. చంపిస్తారు. తాటకి అక్కడ అందరినీ హామ్ చేస్తుందని చెప్పి తాటకిని చంపేస్తారు. యాగం చేయటం. అదే విశ్వామిత్రుడు యాగం చేస్తుంటే దాన్ని తాటకు డిస్టర్బ్ చేస్తుందని చెప్పి తాటకిని చంపేస్తారు. విశ్వామిత్రుడు అందుకే కలుస్తాడు రాముని లక్ష్మణుడు. అహల్యకి శాప విమోచనం కలిగించటం. ఇక్కడే మళ్ళీ వెళ్తారనమాట. అహల్య ఒక అమ్మాయి ఉందని చెప్పి తను వెళ్తే అప్పుడు శాపాన్ని వస్తుంది. ఇలా రాముడు వస్తాడు. రాముడు వచ్చే మహారాజు దగ్గరికి వెళ్ళమని చెప్పి విశ్వామిత్రుడు చెప్తాడు. అప్పుడు వెళ్ళినప్పుడు మా అదే బాణాన్ని చూపిస్తాను, మీరు ఇరవగలిగితే ఇరవగలను అంటే జస్ట్ ఇలా ఇచ్చేస్తాడు అనమాట సీతాదేవిని. తర్వాత జనక మహారాజు సీతాదేవికి ఇచ్చి పెళ్లి చేపిస్తాడు, వివాహం చేస్తారు. పరశురాముని గర్వం భంగం కలిగిందనమాట. ఇక్కడ అదే అక్కడ కన్ను చేస్తున్నారని దండోర వేస్తున్నారు. రాముడికి పట్టాభిషేకం చేస్తామని చెప్పి ఊరంతా దండోర. దశరథ మహారాజు అనుకుంటారు. అప్పుడు చెప్తారనమాట అందరికి చెప్పమని చెప్తే మందరం కైకేయి దగ్గరికి వెళ్ళి కళ్ళులో నిప్పులు పోసిద్దాను. కళ్ళులో నిప్పులు పోసుకొని మరీ వెళ్తుంది తనకు చెప్పడానికి, ఇలా చేస్తున్నాడు నువ్వు రాజ్యానికి అని చెప్పి ఉంటుంది. అదే అంతకుముందు యుద్ధంలో కాపాడింది అనమాట కైకేయి. అప్పుడు 2 వరాలు ఇస్తానని చెప్తాడు. తర్వాత నేను కోరుకుంటాను ఆ వరాలు అని చెప్పి చెప్పింది కైకేయి. ఇప్పుడు తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. అది అయిపోయిన తర్వాత వనవాసానికి తీసుకెళ్ళాలి అంటే రాయైపోద్ది తల్లి. భరతుని రాజు చేయాలి అని చెప్పి అనుకుంటది. భరతుని రాజు చేస్తే అన్న లేకుండా నేను చెయ్యను అని చెప్పి ఆయన యొక్క పాదుకలనే అక్కడ పెడతాడనమాట. సింహాసనం పెట్టి కూర్చొని చేస్తాడు. రాజపాలు చేసుకుంటారా నన్ను అని చెప్పి వస్తే నాకు ఎలాగో వివాహం అయింది, ఒకసారి మా లక్ష్మణ్ అడగండి అని చెప్పి అంటారు. లక్ష్మణ్ దగ్గరికి వెళ్తారు. లక్ష్మణ్ ఏమో ఫస్ట్ ఒక సెకండ్ టైం చంపడానికి సీత బంగారు లేడీని కోరటం. బంగారు లేడీ అక్కడ ఎగురుతూ ఉంటది. ఇదేంటి తేడా కలుగుతుంది రామారామ నడుస్తుంది వెళ్తుంటే అది మాయావి. ఇక్కడ మంచిగా వీళ్ళిద్దరు పెద్ద వారే జరిగిద్ది. రాజసింహాసనం తీసుకుందాం అనుకుంటున్నావా, ఇప్పుడు నేను వెళ్ళమంటే వెళ్ళవా అని చెప్పి. తర్వాత వస్తాడు రావణ, ది ఎంట్రీ ఇస్తాడు భిక్షాటన కోసం. ఆ మాత్రం ఫస్ట్ రానంటది. తర్వాత అదే సీతను తీసుకెళ్ళే అప్పుడు జటాయు అడ్డుపడిద్ది. అడ్డుపడుతుంది వల్ల తన రెక్కల్ని కట్ చేసేస్తాడు రావణ. శబరి ఆతిథ్యం ఇవ్వటం. శబరి మంచిదేదో చెడుదేదో టేస్ట్ ఇస్తుంది అనమాట. అందుకే ఎంగిల్దైనా తింటాడనమాట. ఒక పర్వతం మీద నుంచి రాముడు చూస్తాడు. చూసి ఎవరు అని కనుక్కోమని చెప్పి సుగ్రీవు పంపిస్తారు. ఇలా నేను హనుమంతుని ఇలా ఇలా అని చెప్పి చెప్తాడు. చెప్తే అవునా అని చెప్పి అప్పుడు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతారు, రాముడు సుగ్రీవుడు. సుగ్రీవుడికి భార్యకి ఫైట్ జరిగింది. ఎందుకంటే బాణాలందరికీ రాజు అవ్వాలని చెప్పి కోరుకుంటాడు సుగ్రీవుడు. దానికోసం వాళ్ళని నువ్వు చంపితే నేను సీతని వెతికి పెడతానని చెప్పి చెప్తాడు. అప్పుడు వీళ్ళిద్దరికి ఒక డిమాండ్ జరిగింది అనమాట, డీల్. దానివల్ల అక్కడ పంపిస్తాడు లంకకి. నేను ఎలా గుర్తుపట్టాలి అంటే రింగ్ ఇచ్చి పంపిస్తాడు. ఆ రింగ్ చూడగానే సీత గుర్తుపట్టిద్దాం. అది రింగ్ ఇస్తాడు, డైమండ్ రింగ్ చెప్పి నేను వెళ్తాను అని చెప్పి సీతను తీసి చూడడానికి అని చెప్పి వెళ్తాడు. హక్ చేసుకొని వెళ్తాడు అనమాట. రావణాసురుడి దగ్గరికి వెళ్ళాడు. చెప్తాడు జస్ట్ ఫస్ట్ ఎంత యుద్ధం చేసే ముందైనా జస్ట్ మాట్లాడి తేల్చుకోవాలని చెప్పి ఫస్ట్ మాట్లాడడానికి తేల్చుకుంటారు. తన సర్వలంక వినాశిని మీరు మామూలు అనుకుంటున్నారు అని చెప్పి అంటారు అనమాట. తర్వాత ఇంద్రజిత్తుడికేమో లక్ష్మణ్ ఫారెన్ చుట్టూ అవుతుంది. తర్వాత కుంభకర్ణుని లేపుతాడు. వల్ల ఎవరు కావట్లేదు అని చెప్పి కుంభకర్ణుని లేపుతాడు. ఆయన కోరుకుంటాడంట రావణాసురుడు ఏంటో రాముడితో యుద్ధం చేయాలని. తర్వాత సీత అన్ని రోజులు అక్కడ ఉందని చెప్పి సీత బ్యాడ్ పర్సన్ అని చెప్పి అందరూ అనుకుంటుంటే ఇప్పుడు జరిగిద్ది.
అభిషేక్. అమ్ము చెప్పిన రామాయణం స్టోరీ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. విగ్రహాలని చూసే తన ఈ స్టోరీని అయితే గనక తన ఓన్ గా చెప్పింది అనమాట. ఇది ఎట్లా సాధ్యం అంటే గనక వాళ్ళ స్కూల్లో అయితే గనక అదొక లెసన్ కదా, అందుకని పిల్లలకు కూడా ఇప్పుడు రామాయణం అనేది తెలియాలి, రాముని యొక్క గొప్పతనం కూడా. ఇక్కడ చూసినట్లయితే గనక రాక్షసుని ఆంజనేయ స్వామి వారు హతమారుస్తున్నట్లయితే గనక ఇక్కడ ఉంటుందన్నమాట. చాలా బాగుంది. అట్లాగే ఇక్కడ చూసినట్లయితే అమ్మవారు అంటే విష్ణువు, శివుడు, అలాగే బ్రహ్మ, అలాగే అమ్మవారు అష్టలక్ష్మి అయితే గనక మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఈ కళాధామంలో విశేషంగా అండి బాలభారతం, బ్రహ్మలోకం, విష్ణులోకం, శివలోకం, నాగలోకం, ఇంద్రలోకం, యమలోకం, నరకలోకం, అలాగే మనం చనిపోయిన తర్వాత మనకి వేసే శిక్షలు, అలాగే పాతాళ లోకం, క్షీరసాగర మదనం. అసలు ఇప్పుడు చూసినట్లయితే కనుక కృష్ణుడు చూడండి ఎంత బాగా ఉందో అసలు నిజంగా. ఆయన మన శేషనాగుపై నాట్యం చేసి నుంచుంటారు కదా, నుంచున్నది అసలు ఎంత బాగా తీశారో నిజంగా అసలు చాలా బాగుంది. ఇప్పుడు చూసినట్లయితే కనుక మనం కింద నాగలోకానికి అయితే వెళ్తున్నాం అనమాట. అది కూడా చూడడానికి నిజంగా పాములు అక్కడే ఉన్నాయా అన్నట్లు అనిపించింది అనమాట చూడడానికి. అలాగే ఇక్కడ విశేషంగా విశ్వరూప దర్శనం కూడా మనం చూడొచ్చండి. అలాగే పద్మవ్యూహం, అనేక రకాల శిల్పాలతో పాటు రామాయణ మహాభారతాలను కూడా అసలు ఇక్కడ ఎంత బాగా మలిచారో అనమాట. చూడడానికి నిజంగా చాలా బాగుంది. ఇంకా ఇంకా వెళుతున్న కొద్దీ కూడా మన పురాణ ఇతిహాసాలను అయితే కనుక చాలా బాగా చూపించారండి నిజంగా. చూడండి ఇక్కడ చూసినట్లయితే కనుక నాగదేవత, నాగరాణి అన్నమాట. కింద పాతాళ లోకంలో నాగలోకం అనేది ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా అయితే కనుక చూపించారనమాట. చూడడానికి చాలా బాగుంది. ఇంకా ముందుకు మనం చూసుకుంటూ వెళ్తేనండి ఇంద్రసభ, అలాగే ఆకట్టుకునే శిల్పకళలు అనమాట. అసలు చాలా బాగున్నాయండి. అలాగే కన్యాకుమారి, శృంగేరి శారదాంబ, జగద్గురు శంకరాచార్యులు, అమ్మవారు, అసలు శ్రీ మంజునాథుడు, తిరుమల వెంకటేశ్వరుడు, సింహాచల వారాహ నరసింహస్వామి, శ్రీ కాళహస్తీశ్వరుడు, అలాగే అయ్యప్ప స్వామి టెంపుల్, అసలు ప్రతి ఒక్కటి కూడా చక్కగా మలిచారండి. హరిద్వార్ నుంచి కాశీ, కేదార్నాథ్, అమర్నాథ్, అలాగే భద్రాచలంలో ఉన్నటువంటి సీతారాములు, అది ఇప్పుడు చూసినట్లయితే కనుక పళని స్వామి, అట్లాగే ఆండాల అమ్మవారులు, కాశీ, తూల్జా భవాని, షిరిడి సాయిబాబా, అమృత్సర్ స్వర్ణ దేవాలయము, మంజునాథ స్వామి టెంపుల్. అసలు చూడండి స్వామివారి గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తినట్టు శ్రీకృష్ణుని చక్కగా ఎంత బాగుందో చిటికిన వేలుపై. చూడ్డానికి అయితే కనుక చాలా అద్భుతంగా ఉందన్నమాట. అలాగే మేడారం సమ్మక్క సారక్క గురించి కూడా ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం యమలోకానికి అయితే కనుక ఎంటర్ అయ్యాము అనమాట. యమధర్మరాజు గారు చూసారా ఆసీనులై ఉన్నారు, అలాగే భటులు కూడా ఉన్నారనమాట. చనిపోయిన వ్యక్తిని తీసుకురావటం, తన యొక్క పాపపుణ్యాలని లెక్కించి వారికి ఏ విధంగా శిక్షలను వేస్తారు యమలోకంలో అనేది ఇక్కడైతే గనక మనం చూడొచ్చు. జ్యోతిర్లింగాలను కూడా ఒకే చోట అయితే కనుక మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు.
సాధారణంగా మనం తరచుగా ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా ప్రాంతానికి అయితే వెళ్తే ముగ్గురో నలుగురో దేవతామూర్తులను అయితే కనుక మనం ఒక్క చోటే చూసి ఉంటాము. కానీ భగవంతుడి దశావతారాలన్నింటినీ కూడా ఒకే చోట చూడాలంటే అసలు సాధ్యమయ్యే పనే కాదు కదా, అనిపిస్తుంది కదా. మరి ఇంతటి అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసి చూపించారు కుందా సత్యనారాయణ స్వామి గారు అన్నమాట. పురాణ ఇతిహాసాల్లోని పాత్రలన్నిటికీ కూడా దుస్తురూపం కల్పించి ఇక్కడ కళాధామంగా అయితే గనక తీర్చిదిద్దారనమాట. అసలు పద్మవ్యూహం కూడా అయితే గనక చాలా బాగుంటుందండి. ఈ కళాక్షేత్రంలో రామాయణం, మహాభాగవతం, భాగవతంలోని అపురూప ఘట్టాలను కూడా మనం ఇక్కడైతే గనక దర్శనం చేసుకోవచ్చు అనమాట. సంపూర్ణ యాత్ర చేయాలంటే, అన్ని దేవాలయాలను దర్శించాలంటే కనుక ఈ యాత్రకు వెళితే సరిపోతుందండి. హైదరాబాద్ నుండి కేవలం 58 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. ఒకసారి అన్ని దేవుళ్ళని దర్శించుకోవాలి అనుకుంటే గనక ఒకసారి అయితే గనక చక్కగా విజిట్ చేయండి. అన్ని విష్ణులోకాన్ని చూసినట్లయితే కనుకండి శేషతల్పంపై పవళించిన విష్ణుమూర్తిని చూడొచ్చు. అలాగే 7 ద్వారాలతో నిజమైన విష్ణులోకానికి మనం వెళ్తున్నామా అన్నట్లయితే కనుక అనిపిస్తుంది అనమాట. ఇక్కడికి ఇంకా ఆకర్షించే విషయం ఏంటంటే 60 అడుగుల ఎత్తులో ఉండే పంచముఖ హనుమాన్ విగ్రహం అనమాట. ఇది దేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం అంట. ఇవే కాకుండా అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న శ్రీకృష్ణ భగవాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న కృష్ణ భగవానుడు అనమాట. అలాగే కురుక్షేత్ర యుద్ధానికి అందరూ రెడీగా ఉంటే సైనిక పట్లాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. అలాగే విశ్వరూపధారుడైన విష్ణుమూర్తి భాగవతంలోని ప్రధాన ఘట్టమైన గజేంద్ర మోక్షము, ఇవన్నీ కూడా అసలు నిజంగా ఈ విగ్రహాల రూపంలో అయితే గనక చిత్రీకరించి మన కళ్ళకు కట్టినట్టుగా అయితే గనక చూపించారనమాట. ఇదండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే మన వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో ఈ వీడియోని అయితే కనుక షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ఈ కళాధామాన్ని అయితే కనుక దర్శించండి. మరి ఒక యూస్ఫుల్ కంటెంట్తో, మరి ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందు ఉంటాను. కీప్ వాచింగ్ స్మార్ట్ ప్రియా విత్ మామ్.